ప్రార్థన చేయడం మర్చిపోకుండా వాక్యం వెళ్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 11వ వచనం. అలాగే అది 4-5 వచనాలు చూస్తే అర్థం. నేను మిమ్మల్ని గురించి దేవుడు మనుషులతో మాట్లాడుతున్న మాట ఏమంటాడంటే చదువు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటా ఉన్నాడు. ఉద్దేశించిన సంగతులు అంటే ఉద్దేశము అంటే నేను నీ పట్ల కలిగే ఒక ఆలోచన. ఉద్దేశాన్ని సింపుల్ గా చెప్పాలంటే ఒక ఆలోచన. దాని ఇంగ్లీష్ లో పర్పస్ అనొచ్చు. పర్పస్ అంటారు అంటే ఉద్దేశము అని అర్థం. మామూలు భాషలో చెప్పాలంటే ఒక ఆలోచన, ఒక ప్రణాళిక. దేవుడికి మన పట్ల కలిగిన ప్రణాళిక ఎవరు చేస్తున్నాడు? దేవుడు నేను ఎరుగుదును అంటా ఉన్నాడు. ఆ మాటలు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, మనుషులతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ కాలంలో ఉన్న మనుషులతోనూ ఈ కాలంలో ఉన్న నీతోనూ నాతో మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును అంటున్నాడు. అంటే దేవుడి ఉద్దేశాలు, దేవుడి ప్రణాళికలు, దేవుడి ఆలోచనలు ఎవరికి తెలుసు? దేవుడికే తెలుసు. చాలా సార్లు మనకి తెలియదు, మనకు అర్థం కాదు. మనము అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేసే క్రమంలో చాలా సార్లు తప్పుదారిలో కూడా వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఒక విషయాన్ని నమ్మాల్సింది ఏంటంటే, ఒక విషయాన్ని అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నా పట్ల దేవుడికి ఏ ఆలోచన ఉందో దాన్ని నెరవేర్చేవాడైనా ఆయనకు తెలుసు. చదవమ్మా. రాబో కాలం అంటే నీ జీవితంలో తర్వాత రోజు తర్వాత రోజు తర్వాత రోజు తర్వాత వారం నెల సంవత్సరాలలో చదవమ్మా మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైనవే ఉద్దేశంలే కానీ హానికరమైనవి కాదు. అంటే దేవుడికి మనుషుల పట్ల మంచి ఉద్దేశాలు ఉంటాయి. దేవుడికి మనుషుల పట్ల సంతోషకరమైన ఉద్దేశాలు ఉంటాయి. దేవుడికి మనుషుల పట్ల అభివృద్ధి చేసే విషయాలు ఉంటాయి. సమాధానకరమైన ఉంటాయి కానీ ఏం కావాలంటే హానికరమైనవి కాదు. దేవుడు మనుషులకు హాని చేద్దాం అనుకోడు. దేవుడు మనుషులకి కీడు చేద్దాం అనుకోడు. దేవుడు మనుషులకు నష్టం రప్పించాలనుకోడు. దేవుడు మనుషుల జీవితాలు సమాధానం లేకుండా చల్లాచెదరై అయిపోవాలని అనుకోడు. దేవుని ఆలోచన కాదు. దాని గురించి మనుషులతో మాట్లాడుతూ ఉన్నారు. చాలాసార్లు మనుషుల జీవితాలు ఎందుకని ఇబ్బంది పడుతూ ఉన్నారు, ఎందుకని హాని ఎదుర్కొంటున్నారు, ఎందుకని సమాధానం లేకుండా ఉంటున్నారు అనే విషయాన్ని ఈ రోజు నేను మాట్లాడుకోవట్లేదు. కానీ అందుకని దాని గురించి మాట్లాడలేదు, కానీ ముందు వాటి గురించి మాట్లాడుతూ ఉన్నాను. ఆ మాట ఏంటంటే దేవుడికి నీ పట్ల ఒక మంచి ఉద్దేశం ఉంది. దేవుడికి నీ గురించి ఒక ప్రత్యేకమైన ఆలోచన ఉంది. రాబోయే సంవత్సరాల్లో, రాబోయే రోజుల్లో, రాబోయే నెలలో నిన్ను ఉన్నతమైన వ్యక్తిగా చేయాలని దేవుడికి ఆశ ఉంది. నమ్మిన వాళ్ళను తప్పకుండా దేవుడు అది దేవుడి ఆలోచన. దేవుడికి ఎప్పుడు కూడా ఏ మనిషిని హాని చేయాలనుకోడు. అది దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఆలోచన. మన తర్వాత వచ్చిన చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం చదువుదాం ఒకసారి కొద్దిగా. ఎఫెసీ 3:20 ఇంకొకరు మత్తయి సువార్త 19:26 తీయండి. అంటే నేను ఎందుకంటే మనకి సమయం తక్కువ ఉంది కాబట్టి ఒక్కొక్క వచనాన్ని తీసి పెడితే బాగుంటుంది అనుకుంటా ఉన్నాను. ఒకరు ఎఫెసీ 3:20 తీయండి, ఇంకొకరు మత్తయి సువార్త 19:26 తీయండి, ఇంకొకరు వీలైతే లూకా సువార్త 1:45 తీయండి. ముందుగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. తన శక్తి చొప్పున అంటే దేవుడికి మనలో కార్యక్రమం అంటే మనలో చేయగలిగిన శక్తి చొప్పున చదవమా. మనం అడుగు వాటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవునికి. ఇక్కడ దేవుడికి మన గురించిన మంచి ఉద్దేశాలు ఉన్నాయి. అంటే ఇంకా మీకు చాలా సింపుల్ గా అర్థం అవ్వాలంటే, నేను నా కొడుకుని ఒక మంచి కాలేజీలో చదివిద్దాం అనుకుంటాను. మీరు కూడా అదే అనుకుంటారు. నేను ఇలాగ ఏదో చెప్తామని మర్చిపోయి అనుకున్న విషయాన్ని నేను చెప్పాను అనుకుంటాను. అదే ఆలోచన నా కొడుకు పట్ల నాకు మంచి ఆలోచన ఉంటుంది. మంచి కాలేజీలో జాయిన్ చేయాలి, మంచి స్థితి వాటిని తీసుకెళ్ళాలి ఆలోచన ఉంటుంది. కొడుకులు ఇద్దరు గురించి ఉంటది. కానీ దానికి సంబంధించిన శక్తి నాకు ఉండకపోవచ్చు చాలాసార్లు. మన జోష్కి ఎగ్జామ్ రాసి రీసెంట్ టెక్నిక్లో జాయిన్ అవుతారు. పాలిటెక్నిక్ చదివిన వాళ్ళు ఇంజనీరింగ్ టెక్నిక్లో జాయిన్ అవుతారు. వారికి కాలేజీలు ఏ కాలేజీలు కావాలో ఆన్లైన్లో వెబ్సైట్లో మనం అప్లై చేసుకోవాలి. అది చూస్తా ఉన్నప్పుడు ఒక మంచి కాలేజీ కనబడుతున్నారు.
దాని పేరు వాస్తవిక వివిఐటి అంటారు దాన్ని. చాలా మంచి కాలేజీగా కనిపిస్తుంది, దాన్ని చూస్తే చాలా బాగుంది. నాకు డిగ్రీలో ఉన్న వాళ్ళు తెలుసు, ఫోన్ చేస్తే వాళ్ళన్నా చాలా బాగుంటుంది ఆ కాలేజీ. ఆ కాలేజీలో సీట్ వస్తే కలుగు జాయిన్ అయిపోతున్నారు. ఆ కాలేజీ సుమారుగా వచ్చేస్తేమో అంటే వీడికి వచ్చి ర్యాంక్ ప్రకారం వచ్చేస్తేమో అని అనిపిస్తుంది. దాన్ని అప్లై చేసాము. అప్లై చేసిన తర్వాత నాకు ఇందులో డౌట్ వచ్చి ఆ ఫోన్ నెంబర్ వచ్చి అతను ఫోన్ చేశాను. అంటే ఆ కాలేజీలో సీట్కి 60,000 అవుతుంది, సంవత్సరానికి 60,000 కట్టాలి. వెళ్ళాలంటే బస్సుకి ఎంత కొంత ఉంటుంది అని మనం మాట్లాడడానికి ఫోన్ చేస్తే అతను అన్నాడు, ఫస్ట్ ఇయర్ అంటే మనం 60,000 కట్టాల్సిన తర్వాత 1,20,000 కట్టమన్నారు, 1,10,000 కట్టాలంట. సరే 2 సార్లు కట్టాల్సి లేదు, మీరు వచ్చేటప్పుడే డబ్బులు తీసుకొచ్చి జాయిన్ అయిపోవాలని చెప్పాడు. నేను వెంటనే చూసి చెప్పాను, అంత డబ్బులు అయితే నేను చేయలేదు నాన్న. లేదు కాదు, అంత డబ్బులు మనం కట్టొద్దు, ఏదో తక్కువ అయితే అంత దాంట్లో జాయిన్ అవుదాము అని చెప్పి వెంటనే ఆ కాలేజీని మేము సెలెక్ట్ చేసుకున్న దాంట్లో వాళ్ళని సెలెక్ట్ చేసాం, డిలీట్ చేస్తాం. అంటే ఎందుకు ఈరోజు చెప్తానంటే నా కొడుకుని మంచి కాలేజీలో చదువుతుంది. ఎవరు అడిగినా సరే కావాలి, ఎవరైనా చాలా మంచి కాలేజీ చెప్పారు, మరి మంచి ఉద్దేశం ఉంది, కానీ ఆ ఉద్దేశం నెరవేర్చబడే శక్తి నాకు లేదు. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను, అర్థమవుతున్నావా? కానీ దేవుడికి మన పట్ల ఎంతో మంచి ఉద్దేశం ఉన్నాయి. ఇప్పుడు మన చదివిన ఇచ్చిన 3 అంటాడు, మనం అడుగు వాటికంటే ఊహించే వాటికంటే గొప్ప వాటిని చేయగలం మన దేవుడు. హల్లెలూయా. మనం ఏది అడుగుతామో, ఏది ఊహిస్తామో, ఏది ఆశపడతామో దానికన్నా గొప్ప వాటిని చేయగలిగే శక్తి కలిగిన దేవుడు. ఆయన ఉద్దేశం మాత్రమే లేదు, కానీ ఏముందో తెలుసు, ఆయనకి చేయగలిగిన శక్తి కూడా ఉంది. అది మనలో కార్యసాధకమైన శక్తి అంటాడు. అది కొంచెం అర్థం చేసుకోవడానికి లేదా ఇప్పుడు మనకు అనవసరమైన విషయం అది, అందుకు దాని గురించి మాట్లాడలేదు. దేవుడికి ఉద్దేశం ఉంది, అంటే దేవుడికి ఒక ఆలోచన ఉంది, దేవుడికి ఒక ప్రణాళిక ఉంది. ఎవరి గురించి ఉంది? నా గురించి నమ్మండి. నాకు ప్రతి మనిషి ప్రతి ఒక్క మనిషి గురించి దేవుడికి ఒక ప్రత్యేకమైన ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏంటి తెలుసా? నేను తలగా నిలబెట్టాలని. ఆ ఉద్దేశం ఏంటి తెలుసా? నలుగురు మధ్య సాక్షిగా నిలబెట్టాలని. ఆ ఉద్దేశం ఏంటి తెలుసా? నిన్ను చూసిన వాడు అబ్బా దేవుడు తను ఎంతగా దీవించాడు అనుకునేలాగా ఉండాలని ఆశ ఉంటుంది. ఆశ మాత్రమే కాదు, కానీ ఆయనకి శక్తి కూడా ఉంది. ఎంత శక్తి అంటే ఆ శక్తి మనం ఆయన మన గురించి ఏం చేయాలనుకుంటాడో మనం ఊహించడం కూడా ఊహించలేమంటా ఉన్నాడు. ఆ మాట ఎంత సంతోషాన్ని ఇస్తూ చర్చి గురించి నేను ఆలోచన చేస్తా ఉన్నప్పుడు ఈ మాట ఎక్కువసార్లు గుర్తొస్తుంది, చాలా ఎక్కువసార్లు గుర్తొస్తుంది. మనం అడిగింది ఇంత నిజానికి నేను మొదలు పెడతాను అనుకున్నప్పుడు కూడా ఎన్ని స్టెప్లు పెట్టాలి, చివరికి ఎంత అడగలేదు. అడగడం మాత్రం కానీ ఊహించి కూడా ఊహించలేదు, ఇలా కట్టాలి అని ఊహించి కూడా ఊహించలేదు. కానీ ఒకరోజు మన కళ్ళ ముందు నిలబడినప్పుడు నాకు అనిపిస్తుంది, అయ్యా ఇది మేము అడిగేది అడగడానికి మనకి అవకాశం లేదు, ఊహించడానికి కూడా మా ఊళ్ళో అందరంతా గొప్ప కార్యం చేసేవారు. అది చిన్న విషయం, నిజానికి చాలా చిన్న విషయం. చర్చకట్టడం అనేది దేవుడి దృష్టిలో చాలా చిన్న విషయం. దేవుడి దృష్టిలో ఇంకా చిన్న విషయం ఏంటి తెలుసా? నీ పట్ల తను కలిగిన ఉద్దేశము నెరవేర్చబడతాం, అది నెరవేర్చబడతాం. ఆయన శక్తి కూడా ఉంది, ఆయన శక్తి కూడా ఉంది. మనం అడుగు వాటికంటే మనం అడుగుతాం దేవుడిని తప్ప ఇంకెవరిని మనం అడగడానికి అవకాశం లేదు. దేవుడిని తప్ప ఇంకెవరిని అడిగినా సరే ఉపయోగం లేదు. చాలాసార్లు మనుషుల దగ్గరికి మనం అడుగుతూ ఉంటాం, మనుషుల దగ్గర మనం కష్టాలు చెప్పుకుంటూ ఉంటాం. మనకు తెలిసిన వాళ్ళు, బంధువులైన వాళ్ళు, లేదా బలం ఉన్న వాళ్ళు, అధికారం ఉన్న వాళ్ళు, చాలా మంది గురించి మనకు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ అవన్నీ వ్యర్థమే. దేవుడిని మాత్రమే అడిగితే అది సాధ్యం అవుతుంది, దేవుడు మాత్రమే చేయగలడు. అడిగే దానికన్నా ఊహించే దానికన్నా, అంటే మనం ఒక వ్యక్తి చదువుకున్నాడు అనుకోండి, ఏ డిగ్రీనో ఇంజనీరింగ్ చేసిన తర్వాత నాకు ఇంత జీతం వస్తే చాలు, లేదా జీతం వస్తే ఎక్కువ, జీతం కోసం ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తా ఉంటాడు. అంటే ఉదాహరణ కోసం చేస్తున్నాను, దేవుడు ఉద్యోగాల గురించి మాత్రం కాదు, కానీ ఊహించి వాటికంటే గొప్ప కార్యాలు చేస్తాడు దేవుడు. ఆ మాట నాకు ఎంత సంతోషాన్ని అనిపిస్తుంది సార్. మనం అడగలేమంట, మనము ఊహించిన కూడా ఊహించలేము. అంత గొప్ప ప్రణాళిక దేవుడికి ఉంది. ప్రణాళిక మాత్రమే కాదు, కానీ ఇంకేముందో తెలుసానికి చేయగలిగిన శక్తి కలిగిన దేవుడికి అక్కడ మనం ఆలోచించాం. మన దేవుడు ఎవరంటే మనం అడిగే వాటికన్నా ఊహించే వాటికన్నా గొప్ప విషయాలు చేయగలిగిన దేవుడు. అటువంటి దేవుడు ఎవరున్నాడు? నాకే ఉన్నాడు చెప్తున్నాం. అంటే మనకే అంటే ఓకే, కానీ నాకున్నాడు నమ్మటం అనేది చాలా గొప్పదాం. నాకున్నాడు నా దేవుడు, నేను ఏమడుగుతున్నానో దానికన్నా ఎక్కువ చేయడానికి శక్తి ఉంది. నా దేవుడికి నా గురించి ఉన్నతమైన ప్రణాళిక ఉంది. చాలాసార్లు మనం ఆ విషయాన్ని మనం గమనించుకోలేము, ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోలేము. చాలా సంవత్సరాల క్రితము ఒక అమ్మాయి ఉంది.
ఆ అమ్మాయికి ఒక మంచి స్థితిలో ఒక కుటుంబమే పొందినది, కానీ వాళ్ళ దగ్గర డబ్బులు లేవు, వాళ్ళ దగ్గర స్థితివంతులు కాదు. ఆ అమ్మాయికి సంబంధాలు చూస్తూ ఉన్నప్పుడు చాలా మంది పెళ్లి చేసుకోవడానికి ముందుకు రావట్లేదంట. ఒకరోజు నాకు బాగా తెలిసిన వ్యక్తి నాతో మాట్లాడుతూ ఉంది, ఏ సంబంధం చూసినా ముందుకు రావట్లేదు అని అంటూ తనకు తెలిసిన ఒక సామాన్యమైన వ్యక్తిని, అంటే తనకి సరిగ్గా శక్తి కాని వ్యక్తిని, ఏదో ఇబ్బందుల్లో సమస్యల్లో వెళ్తున్న వ్యక్తిని అతను చేసుకుంటే బాగుంటుందేమో అని అనుకుంటున్నాను. చివరికి అతనున్నా దొరుకుతాడా అన్నట్టు మాట్లాడుతూ ఉంది. నేను అన్నాను, అప్పుడు నాకు బస్సులో లేదు కానీ నాకు ఎందుకు ఆలోచన వచ్చింది, నాకు ఒక మాట వచ్చి చెప్పాను, మాకు ప్రార్థన చేసుకో, దేవుడు ఏం చేస్తాడు తెలుసా, పరిస్థితులు మార్చగలిగిన దేవుడు. ఈరోజు తను ఒక వ్యక్తిని చేసుకుంది, వాళ్ళిద్దరూ కలిసి మంచి పరిస్థితి చేస్తారు. తను ఉన్న పరిస్థితిలో ఉంది. అంటే ఒక పాయింట్ తను ఏమవుతుందంటే, తనకి పెళ్లి చేసుకోవడానికి ఎవరో ముందుకు రావట్లేదు. తన పరిస్థితిని చూసుకుంటే తనకున్న పరిస్థితిని బట్టి తనకు తగిన సంబంధం దొరికే స్థితిలో లేదు. కాబట్టి కొంచెం తక్కువ చేసుకుంటే అన్నా సరే, కొంచెం ఇబ్బందులు మనం చేసుకుంటే అన్నా సరే, తను బాగా చూసుకుంటాడేమో అనే స్థితిలో వెళ్ళిపోయింది. నేను చెప్పాను కదా, బహుశా దేవుడు కూడా తనతో మాట్లాడుతుంటాడు. కొన్ని రోజుల తర్వాత తన అబ్బాయి చేస్తే తన తల్లిదండ్రులకు సంబంధం చూశారు. వాళ్ళు కూడా మేము చేసుకుందాం అనుకున్నాను, నేను ఇస్తారు లేదనుకున్నాను, పెళ్లి ఒక మంచి స్థితిలోకి ఆ భార్య భర్తలు అనేక మందికి ఈరోజు జీవితాలుగా ఉన్నారు. ఆయన ఊహించలేదు, ఆయన అడగలేకపోయింది. తనున్న పరిస్థితిని బట్టి ఒక మంచి సంబంధం కనీసం, అంటే ఒక వ్యక్తి అంటే తను ఇబ్బందులు ఉన్నాడు, ఒక ఇబ్బందికరమైన వ్యక్తి, ఇబ్బందికరమైన కుటుంబం, కానీ బాగా తక్కువ చేసుకుంటే మనకు బాగుంటుందేమో, నా మాట అంటారేమో, సహాయం చేసేమో జరుగుతూ ఉంటాయి. అలా ఆలోచన వస్తూ ఉంటాయి. అలా అనుకుని అతనన్నా దొరుకుతాడే లేదు, కనీసం అతనన్నా ఇవ్వు దేవా అనే ప్రార్థన లాంటి ప్రార్థన చేసే సమయాల్లో ఆవిడ అడిగేదానికన్నా తను కూడా తనకు ఒక మంచి సంబంధంలో భర్తలు తనకిచ్చాడు, మంచి కుటుంబంలో తనని ప్రవేశపెట్టాడు. అదే దేవుడు ఈరోజు నీ పక్షంగా కూడా కార్యం చేయగలరు. పెళ్లి సంబంధం గురించి మాత్రమే కాదు, ఉద్యోగం గురించి మాత్రమే కాదు, మన జీవితం అంతటిలో మనం కలిగిన దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన మనకు మంచి చేయాలనే ఉద్దేశమో ఉంది. ఎంత మంచి అంటే ఆ మంచి మనము అడగలేము, ఊహించలేము, అది చేయగలిగిన శక్తి మన దేవుడు ఉంది. 3వ అధ్యాయం చదువు ఒకసారి, మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనం చదువు. యేసు వారిని చూచి, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. మనుషులకు చాలా విషయం సాధ్యం కాదు, చాలా రకాల మనుషులకి చాలా విషయాలు సాధ్యం. అంటే మనుషులకు సాధ్యం కాకపోతే గురించి 2 రకాలు ఉంటాయి. అంటే నేను నా కొడుకుని 1,20,000 రూపాయలు పెట్టి సంవత్సరానికి 1,20,000 పెట్టి చదివించే స్థితి నాకు లేదు, నాకు సాధ్యం కాదు. కానీ నాకన్నా కొంచెం మంచి వ్యక్తి, కానీ కొంచెం ఉన్నవాళ్ళు లేదా కష్టపడిన వాళ్ళు లేదా డబ్బులు తీసుకోగలిగిన వాళ్ళు అది చేయగలరు. అంటే నాకు అసాధ్యమైంది, కానీ వేరొక వ్యక్తికి సాధ్యమైంది. ఆ కాలేజీలో 1000 మంది చదువుతున్నారంటే ఆ 1000 మందికి తల్లిదండ్రులకు సాధ్యమైంది. ఆమె నీకు చెప్పేసి అదవుతుందా? నాకు అసాధ్యం, ఆ కాలేజీలో నా కొడుకుని చదివించడం నాకు అసాధ్యం లాంటిది. కానీ ఇంకొక 1000 మంది ఒక 1000 మంది పిల్లల తల్లిదండ్రులకి అది సాధ్యమే. కానీ నాకు ఆ వ్యక్తులకి సాధ్యము కానిది కూడా దేవుడికి ఏముంటుంది, అది దేవుడికి సాధ్యమే. అంటే నేను చేయలేకపోయాను, ఇంకొకరు ఎవరు చేయగలిగారు, కానీ అతను చేయలేదు అదే ఉంటది. మనం కొన్నిసార్లు మనుషుల దగ్గరికి వెళ్తాము, మన కష్టం వచ్చినప్పుడు మనుషుల దగ్గర చూస్తాము. కష్టమే కదా, కష్టం కావచ్చు, అవసరం కావచ్చు, ఎవరో మనకు ఏదో చేస్తారని అనుకుంటాము, కానీ వాళ్ళు చేయలేరు. వాళ్ళు చేయలేని కూడా ఎవరు చేస్తారు? ఎందుకంటే దేవుడికి సమస్తము సాధ్యమే. సాధ్యము సమస్తము యేసుకు సాధ్యమని నేనెరుగుదును. సాధ్యము సమస్తము యేసుకు సాధ్యమని నేనెరుగుదును. రాలేదు, దేవుడికి సమస్తము సాధ్యమే. మేము మచిలీపట్నం ఉన్నప్పుడు ఎలియర్ తెచ్చింది, అక్కడ వెళ్ళేవాళ్ళు, అక్కడ ఎక్కువ పాట పాడుతూ ఉండేవారు. మా చిన్నప్పుడు ఆ పాట ఎక్కువ నేను విన్నాను ఎక్కువ సార్లు. అప్పుడు అర్థం కాలేదు, కానీ ఇప్పుడు పరిచయంలోకి వచ్చిన తర్వాత మనుషుల జీవితాల్లో జరుగుతున్న మేలు కార్యాలు చూస్తున్నప్పుడు ఆ దేవుడికి అన్ని కూడా ఆయన చేయలేదు. సాధ్యం అంటే ఆయన ఏదైనా చేయగలదు.
ప్రతి ఒక్క విషయము ఆయనతో బాధితులే. ప్రతి విషయం అది మనుషులతో సాధ్యం కాదు. చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్తాం, చాలాసార్లు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, వైద్యం చేయించుకోలేదు, తప్పట్లేదు. కానీ వైద్యులు చాలా మంది అంటే నిజమైన వైద్యులు ఏం చెప్తారంటే, డాక్టర్స్ ఏం చెప్తారంటే వీ ట్రీట్ గాడ్ హీల్స్ అంటారు. అంటే మేము ట్రీట్మెంట్ చేస్తాం కానీ స్వస్థత ఇస్తారు దేవుడు ఇస్తారు చెప్తారు. అది ఎప్పుడు నమ్మిన వాళ్ళు అమ్మవారు కూడా అదే చెప్తారు. మేము చేస్తామండి, అది చేసేటప్పుడు కూడా చాలా విషయాలు చెప్తారు. మన లేదంటే కాంతం లాంటి ఆపరేషన్ అప్పుడు తిన్నప్పుడు డాక్టర్తో మాట్లాడాలని పిలిచారు. వాళ్ళ అంకులు వాళ్ళ తల్లిదండ్రులు ఎక్కడికి లేదు, వాళ్ళ పాప నేను తెలియదు డాక్టర్తో మాట్లాడడానికి. ఆయన చాలా విషయం చెప్పాడు. ఆయన చెప్తా ఉంటే విధానికి కూడా భయం అనిపిస్తూ ఉంది. ఆయన ఏమన్నాడంటే ఆపరేషన్ చేసేటప్పుడు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు అని అన్నాడు. అంటే ఏంటి సార్ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మశ్వాత రావచ్చు, బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు, ఏం పెద్ద స్ట్రోక్ 7 చెప్పాడు ఆయన. అవి వివరంగా చెప్పాడు. అవి వెంటనే కూడా భయం అనిపిస్తుంది అని ఆయన అన్నాడు. సరే ఇంకా దీనికి ఆల్టర్నేటివ్ ఏం లేదంటే లేదు సార్, ఎందుకంటే ఆవిడ నడవలేదు, మంచం మీద పడుతున్నప్పుడు సిక్ అయిపోతారు, ఆవిడ ఇవన్నీ మనం చేయగలిగింది ఏంటంటే ఆపరేషన్ చేద్దాం. ఇవేమీ జరగలేదు అనుకోండి, మంచిది. జరిగినాయి అనుకోండి, దాంట్లో అలా ముందుకి కొనసాగండి అని దేవుడు ఏం చేశాడు. ఆ ఆంటీ చూసినప్పుడు వెళ్ళాలి, ఆంటీ చూసి మధ్య ప్రార్థన చేసేప్పుడు గుర్తించినప్పుడు అని చెప్తే ఎంత గొప్ప దేవుడు కదా. ఆంటీ చాలా బలహీనరాలు, ఆంటీకి చాలా వయసు ఎక్కువ, అన్ని మైనస్లే. కానీ తన సమయంలోనే అదే టైంలో మన దేశంలో ఇద్దరు బాగాలేదు, ఇద్దరులో చాలా పనికిన పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? తను ఈరోజు నడవగలుగుతుందంటే, కూర్చోగలుగుతుందంటే వాళ్ళ భర్త లేదా వాళ్ళ పిల్లలు ఏదో ఒక రోజు సంఘాన్ని పంపిస్తా ఉన్నారంటే కారణం ఏంటంటే ఎవరు చేసింది? దేవుడు చేశాడు. దేవుడు ఎలా చేశాడు తెలుసా? దేవుడు ఎలా చేశాడు తెలుసా? మనందరి యొక్క ప్రార్థన. మా ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడు. దేవుడు సాధ్యము. డాక్టర్లు ఎవరంటే నేను అని ఎంత అమౌంట్ కూడా ఉంది. అంటే ఇలా అవటానికి, అంటే తనకి ఇన్ని సమస్యలు రావడానికి ఎంత ఛాన్స్ ఉంది అని అడిగాను. అంటే మీకు అర్థమవుతామా? నేను మాట్లాడేది అర్థమవుతుందా? అంటే ఆపరేషన్ బెడ్ మీద ఆపరేషన్ చేసే సమయంలో ఇలాంటివన్నీ అవుతాయని ఆయన 7-8 పెద్ద విషయాలని చెప్పాడు. ఆ విషయాలు అయిన తర్వాత సరే ఉన్నంతగా వదిలేస్తామని అనుకున్నాం, అలాంటి పరిస్థితి. సరే ఇలా జరగడానికి ఎంత ఛాన్స్ ఉందంటే 95% ఛాన్స్ ఉందని. అంటే 100 మంది ఛాన్స్ అలాంటి ఆపరేషన్ చేస్తే 95 మందికి అలా జరుగుతుంది. ఒక 5 మందికి ఇంకా ఏం చేయడానికి లేదంటే మనం ఏం చేయడానికి లేదండి. కానీ ఎవరు సాధ్యం చేశారంటే దేవుడు సాధ్యము చేశాడు. అది ప్రార్థన చేసుకుంటుంది, మనం కూడా ప్రార్థన చేశాం. దేవుడు మనం ప్రేమించి ఒక మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని ఇచ్చాడు. ఈరోజు ఇప్పటివరకు నేను 3 విషయాలు చెప్పాను. అందులో మొదటి విషయం ఏంటంటే దేవుడికి నీ మీద నీ గురించిన ఉద్దేశము, నీ గురించిన ప్రణాళిక, నీ గురించిన ఆలోచన, ఉన్నతమైన ఆలోచన ఉంది. అది సంతోషకరమైనవి, దీవెనకరమైనవి, హానికరమైనవి కాదు. ఆయనకి ఆలోచనతో పాటు ఉద్దేశంతో పాటు ఇంకోటి ఏముందో తెలుసా? ఆయన చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. ఆయన చేయలేనిది ఏది లేదు. ఆయన సమస్తము సాధ్యమే. ఆయన చేయలేనంటే ఏం లేదు. చాలాసార్లు కొంతమందితో మాట్లాడేటప్పుడు అమ్మ దీని విషయంలో ప్రార్థన చేస్తే తగ్గేది కదా అని మాట్లాడుతూ ఉంటాం. చాలాసార్లు దీని విషయంలో ప్రార్థన చేస్తే బాగుంటుంది కదా, ప్రార్థన చేసేవాళ్ళు కదంటే లేదు ఇది ప్రార్థనకు తగ్గనిది అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది. అంటే ఆలోచన రాదు మనకి. మనం చాలాసార్లు దేవుడు అన్నీ చేయగలనే విషయం మర్చిపోయి పరిస్థితిని మన చేతిలో తీసుకుంటాం. మా దగ్గరికి కుటుంబం వచ్చేవాళ్ళు, ఆ కుటుంబంలో వాళ్ళకి వాళ్ళ కోడలికి గర్భం రాస్తే చాలా ఇబ్బంది పడుతుంటే మనం ప్రార్థన చేసినప్పుడు తనకి గర్భం వచ్చింది. వచ్చిన తర్వాత ఆ అబ్బాయికి మందు పెట్టారు అని వాళ్ళకి అనిపించింది. కొన్ని రోజుల తర్వాత మా దగ్గరికి వచ్చి అది చెప్పారు, వీళ్ళు మనూరు కాదు, వేరే ఊరు గురించి చెప్తారు, వేరే ఊరు కాదు. మన దగ్గరికి వచ్చినప్పుడు చెప్పారు ఆ అబ్బాయి చాలా తీసుకుని తగ్గించామంటే అని చెప్పంటే నేను ఎందుకమ్మా అలా ఎందుకు చేశారు? దేవుడికి తగ్గించడం సాధ్యం కదా. అంటే ఆ అమ్మాయికి గర్భం రావట్లేదు, ప్రార్థన చేస్తే గర్భం ఇచ్చాడు. పెళ్ళి కలవలేదు, గర్భం రాలేదు, ప్రార్థన చేస్తే గర్భం ఇచ్చాడు. ఈ ఎవరో ముందు పెట్టారు అనుకోండి, ఒకవేళ దాన్ని తగ్గించడం దేవుడు సాధ్యం కదా.
ఆమెతో మాట్లాడతా తన భర్త లేడు, నూలుడు అమ్మాయి. ఆమెతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అంది, అయ్యో నాకు ఆలోచన లేదండి, ఆలోచన రాలేదు. అంటే తను దేవుడికి సాధ్యమే, ఏది వచ్చినా నేను దేవుడి దగ్గరికి వెళ్తే దేవుడు చేస్తాడన్న ఆలోచన తనకి మర్చిపోయింది. మన జీవితాలు చాలాసార్లు చాలా విషయాలు ముందుకోవడానికి కారణం ఏం చెప్తారు? మన దేవుడు మన గురించి మంచి ఆలోచన కలిగి ఉంటాడు అనే దాని గురించి కొంతవరకు గుర్తుపెట్టుకుంటాం. దేవుడు అన్నీ చేయగలడు అనేది కొంతవరకు గుర్తుపెట్టుకుంటాం. మూడోది, నా దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తే సమస్తము సాధ్యమే, ఆయన చేయలేదంటూ ఏమీ లేదు, ఆయన ఆ జీవితంలో కార్యము చేసేలాగా, ఆ మేలు చేసేలాగా నేను ఆయనకు లోబడితే చాలు అనే విషయాన్ని మనం మర్చిపోతాం. నేను చెప్పాను కదా ఒక అమ్మాయి గురించి, ఆమె లోబడింది, ఆమె ప్రార్థన చేసుకుంది, దేవుడు తనను ఒక ఉన్నతమైన స్థితిలో తను తీసుకెళ్ళాడు. ఈరోజు అటువంటి ప్రభు అందరికీ దయచేయాలి దేవుడు ఆశపడతాడు. ఒక వాక్యం చూద్దాం, లూకాసు వార్త 1వ అధ్యాయం 45వ వచనం చూద్దాం. లూకాసు వార్త 1వ అధ్యాయం 45. ఆ ప్రభువు అంటే అక్కడ సింపుల్గా చెప్పాలంటే దేవుడు ఏ మాట అయితే చెప్పాడో దాన్ని సిద్ధింపు చేస్తాడంటే దాన్ని జరిగిస్తాడు. దేవుడు ఒక మాట చెప్తే, ఒక ఆలోచన కలిగి ఉంటే దాన్ని ఖచ్చితంగా చేస్తాడు. నమ్ముతున్నారు అందరూ? దేవుడు ఏం చెప్పినా చేస్తాడు. అది నమ్మితే మనము ధన్యులము, అది నమ్మితే మనము దీవించబడిన వారము. చాలాసార్లు మనము నమ్మము. దేవుడికి మీద గొప్ప ఆలోచన ఉంది, లోపల దేవుడి కంటే అది నమ్మము. దేవుడి జీవితంలో ఏదైనా చేయగలడు, ఆయన శక్తివంతుడు, నమ్మము. పెదాలను చెప్తున్నాం దేవుడు గొప్పవాడని, కరెక్ట్ గా పరిస్థితి వచ్చేటప్పటికి దేవుడిని కాక ఆ పరిస్థితిని మన చేతిలో తీసుకుంటాం. దీన్ని ఎలా దీనిలోంచి బయటికి రావాలి? కరెక్ట్ గా అదే టైంకి ఎవరో ఒకరు వస్తారు మన దగ్గరికి, మనం ఎదుర్కొన్న సమస్య నుంచి బయటికి రావడానికి ఎవరో ఒకరు వస్తారు. వచ్చిన వ్యక్తి దేవుడి వైపు కాకుండా దేవుడికి వ్యతిరేకమైన మార్గంలో మనం నడిపిస్తాడు. మనం అనుకుంటాం ఈ వ్యక్తి దేవుడే పంపించాడు, మాకు సహాయం చేయలేదు, మాకేమీ తెలియదు, మాకేమీ తెలియదు, ఏమీ తెలియదు అనుకుంటాం. మా అందరి జీవితంలో తీసుకొస్తాడు, అంటే దీవించే పరిస్థితి తీసుకొస్తాడు. కానీ అదే సమయంలో ఏదో ఒక వ్యక్తి, ఏదో ఒక పరిస్థితి మనల్ని దేవుడి దగ్గరికి అంతా వేరొక వైపు నడిపిస్తే మనుషులు మన జీవితంలో ఎంటర్ అవుతారు. మనం వాళ్ళని ఏమనుకుంటామంటే వీళ్ళు దేవుడే పంపించాడు అనుకుంటాం. కానీ మనం ఆలోచన చేయాల్సింది లేదా, వాక్యాన్ని ఆధారం చేసుకున్నప్పుడు లేదా దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు, లేదయ్యా ఇది కాదు నాకు నీ పట్ల చేసి ఇది కాదు అనేది అర్థమవుతుంది. స్పష్టమైన అవగాహన మనం కలిగి ఉండాలి. ఒక మాట మనం చూసుకుని ముగించుకున్నాం. మార్కు వార్త 9వ అధ్యాయం 23-24 చదువు ముగించుకున్నాం. మార్కు వార్త 9 అయితే రమ్మా, ఏమైనాను నీ వల్ల అయితే నా మీద కనికరపడి నాకు సహాయం చేయమన్నాడు. అప్పుడు దేవుడు ఒక గొప్ప మాట మాట్లాడుతూ ఉన్నాడు. దీన్ని చదివే ముందు ఇప్పుడు దాకా చెప్పిన 4 విషయాలు మరొకసారి చెప్పాలని ఆశపడుతున్నాను. అందులో మొదటిది ఏంటంటే, దేవుడికి ప్రతి మనిషి పట్ల ఒక మంచి ఆలోచన ఉంటుంది, ఒక శ్రేష్టమైన ప్రణాళిక ఉంటుంది, ఒక మంచి చేసే ఉద్దేశం ఉంటుంది. ఉద్దేశం మాత్రమే కాదు, ఆ మంచి ఎంత మంచి అయినా చేయడానికి దేవుడికి శక్తి ఉన్నది. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. మనుషులకు అసాధ్యమైనవి చాలా ఉంటాయి, కానీ దేవుడికి అసాధ్యమైనది లేదు. కానీ అది మన జీవితంలో జరగాలంటే దేవుడు చెప్పిన ప్రతి మాట నెరవేరుతాయి. కాబట్టి నమ్మితే చాలు. ఏం చేయాలి? మనం నమ్మితే చాలు. దేవుడు నాకు ఉన్నతంగా చేస్తాడు. దేవుడికి ఎప్పుడైతే నేను ఇష్టంగా ఉంటానో, దేవుడికి ఎప్పుడైతే నమ్మకంగా ఉంటానో, దేవుడిలో కుడి ఎడమ తొలగకుండా నా కాలు స్థిరంగా ఉంచుకుంటానో, ఖచ్చితంగా దేవుడు నాకు చేస్తాడనే నమ్మకం మనకి ఉండాలి. ఎప్పుడైతే దేవుడు చేస్తాడని నమ్మకం ఉంటుందో, అప్పుడు మనుషులు మన దారి తప్పించాలని ప్రయత్నం చేసినప్పుడు, మనుషులు మనం దూరం చేయాలని ప్రయత్నం చేసినప్పుడు మనము కదలము. నమ్మకం ఉంటే మనం కదలము. అలాంటి పరిస్థితిలో ఒక్కొక్క మాటను చూసి ముగించుకున్నాం. ఆ మాట ఏంటో తెలుసా? యేసు ప్రభు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వ్యక్తి చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. ఆ వ్యక్తి తన కుమార్తె చనిపోయే స్థితిలో ఉన్నాడు. తన చిన్న బిడ్డ చనిపోయే స్థితిలో ఉంది. ఆ వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, చదువమ్మా, నమ్ముట నీ వలనైతే నమ్ము వారికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా.
ఇప్పుడు ఇందాక మనం చూస్తుంటే దేవుడికి సాధ్యమే అంటా ఉన్నాము. ఈ వాక్యం ఏం చెప్తుందంటే మనిషికి కూడా అన్ని సాధ్యమే. మనిషి జీవితంలో కూడా అన్ని నెరవేరుతాయి. ఎలా నెరవేరుతాయి అంటే నమ్ముట వలన. ఎలా నెరవేరుతాయండి అన్నారు చూద్దామా? నమ్ముట వలన. గట్టిగా దేవుడు నమ్మితే, దేవుడి మీద ఆధారపడితే దేవుడి మాట జరుగుతుంది అని విశ్వాసం ఉంచితే అది నీ జీవితంలో అసాధ్యం అనేది ఉండదు. చాలాసార్లు అబ్బాయి ఏం చేస్తాడు తెలుసా? దేవుడు ఇదే మాట చెప్పాడా, దేవుడు చెప్పిన మాటేనా, ఇంకోటి అంటాడు. లేదు నువ్వు వాక్యాన్ని చదువు, ప్రార్థన చేసుకో. నువ్వు దేవుడితో సంబంధం పెట్టుకోవడానికి ఇష్టపడితే, దేవుడికి నమ్మకంగా ఉంటే దేవుడు తన హృదయంలో ఏమి కలిగి ఉన్నదో నీకు గ్రహింపు దయచేస్తాడు. ఒకవేళ దేవుడి హృదయంలో ఏముందో అర్థం కాకపోయినా నీకు ఒక నిశ్చింత వస్తుంది, నీకు ఒక ధైర్యం వస్తుంది. ఆ దేవుడు ఉన్నాడు, ఆయన చూసుకుంటాడు. నాకేమి తెలియాల్సిన అవసరమో లేదు, ఏమి తెలియాల్సిన అవసరం లేదు. రేపు ఏం జరగబోతుందో నాకు తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నా జీవితము నా దేవుడి చేతిలో ఉంది. నేను కేవలం నా ప్రయత్నమే చేస్తాను. నేను కష్టపడి పని చేస్తాను, లేదా కష్టపడి చదువుతాను, కష్టపడి ఉద్యోగం చేస్తాను, కష్టపడి పని చేస్తాను, ఏదో నేను చేసేదంతా చేస్తాను. కానీ ఏం జరగబోతుందనేది నేను పట్టించుకోను. ఎందుకంటే నా దేవుడు నాకు ఆ వ్యక్తితో దేవుడు అంటున్నాడు, అయ్యా నాకు మనుషుల పట్ల ఉన్నతమైన ఉద్దేశాలు ఉంటాయి. వారికి మేలు చేయాలని ఆశ ఉంటుంది, వారిని జీవించాలని ఆశ ఉంటుంది, వారి జీవితంలో శ్రేష్టమైనది జరిగించడం నాకు సాధ్యము. కానీ నమ్మితే అది జరగకుండా, నీ జీవితంలో అసాధ్యమైన వాటిని జరగకుండా ఆపేదేంటి తెలుసా? నమ్మటము. నమ్మిక లేకపోవడము. మనం దేవుడు చేస్తాడని నమ్ముతానే దేవుడు చేయలేనట్టుగా ప్రవర్తిస్తూ ఉంటాం. మన నోరు యేసు ప్రభు గొప్ప దేవుడు, మన నోరు యేసు ప్రభు ఏమైనా చేస్తాడు అన్నది, కానీ మన పనులు దానికి పూర్తి వ్యతిరేకమైన దిశలో ఉంటాయి. ఆయన అంటా ఉన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. ఈరోజు ఏం చెప్పి ముగించాలనుకుంటున్నాడు తెలుసా? దానికి ఆ వ్యక్తి యేసు ప్రభుతో మాట్లాడిన మాట చెప్పి ముగించాలనుకుంటా ఉన్నాడు. ఆ మాట కూడా చదువుతారా? ఎంతనే ఆ చిన్నవాని తండ్రి ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆ మాట ఈరోజు నువ్వు నేను ఈ స్థలంలో ప్రార్థన చేసి వెళ్ళాలనుకుంటా ఉన్నాను. ఆ ప్రార్థన చేస్తా చదువుమా? నమ్ముతున్నాయా? నాకు నమ్మకం ఉంది, కాకపోతే ఏదో అపనమ్మకం అనిపిస్తా ఉంది. నమ్మడానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు. కాబట్టి అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయ. మనుషులుగా మనం అపనమ్మకంలో వెళ్ళిపోతూ ఉంటాం. జరిగే పరిస్థితులను చూసి అయ్యో నాకు భవిష్యత్తు ఉందా, నాకు మేలు జరుగుతా, అయ్యో నన్ను చూసి నవ్వే వాళ్ళు ఇక్కడ త్వరగా జీవితం అయిపోతా, నేను ఏదైనా చేయగలనా, నా జీవితంలో ఏదైనా సాధించగలనా, ఈ కష్టం నుంచి, ఈ బాధ నుంచి, ఈ అవమానం నుంచి, ఈ కుటుంబం నుంచి నేను ఎప్పటికన్నా లెక్కల్లా అని ఆ అనుమానము, అపనమ్మకము ఏదే సమయంలో మన హృదయాలకు వస్తూ ఉంటుంది. అది లేకుండా సహాయం చేయని వాడు మన యేసు ప్రభువు ఒకడే. ఆయన దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన ఆ చిన్నవాడిని తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా నమ్మకం ఉందయ్యా, నమ్మకం ఉండబట్టే మీ దగ్గరికి వచ్చాను, నమ్మకం ఉండబట్టి ఈ స్థలంలో కూర్చున్నాను, నమ్మకం ఉండబట్టి నేను ఆమె ప్రార్థన చేస్తాను, నమ్మకం ఉంది కాబట్టి నేను రక్షణ జరిగించాను, నమ్మకం ఉంది కాబట్టి నేను వెంబడిస్తున్న వ్యక్తిగా కనబడతాను. కానీ పరిస్థితులు చూసినప్పుడు, ఏ పరిస్థితులు అయితే ఉన్నానో, ఏ స్థితిలో అయితే మాట్లాడుతున్నానో, ఏ స్థలంలో అయితే ఉన్నానో నా భవిష్యత్తు అంధకారంలో ఉందయ్యా, నా నమ్మకం ఉందయ్యా, అపనమ్మకం రాకుండా సహాయం చేయాలి. ప్రార్థన చేసుకున్నాం, చిన్న ప్రార్థన చేసుకున్నాం.